చూసుకో. దీనికి ఎస్పీ రావాలా? మనకు బుర్ర లేదు. ఇదంతా నీచపు నా కొడుకులు చేసింది. వాళ్ళని వదిలిపెట్టకూడదు. 80 లక్షలు సంపాదించుకోవచ్చు. అనవసరంగా గొడవ పెద్ద చేయకు. 80 లక్షలు ముఖ్యం కాదు. నాన్న చూసావా ఎలా నీరు కారిపోయి ఉన్నాడో? పర్వాలేదా? ఆ రోజు బస్ని తగలెట్టారు, లారీని బోల్తా కొట్టించారు, అప్పుడు మోసుకుని వదిలేశారు కదా. అందుకే కొవ్వెక్కి థియేటర్లోకి నాటు బాంబులు విసిరారు. ఆ రోజు నలుగురు చచ్చుంటే అప్పుడు తెలిసి వచ్చేది. ఏం చేద్దామన్నా ఇలాగే వచ్చి అడ్డుపడతారు కదా. నలుగురిని ఏ స్పార్ తప్పి నడి రోడ్డుకి ఈడిస్తే అన్నిటికీ ముగిపొచ్చేది. నేను పోకూడదు అంతేగా? వదిలేండి. నేను వెళ్ళట్లా. చాలా సంతోషమా? అన్నయ్య, ఎందుకు వాడిని అడ్డుకున్నా? ఈడెళ్ళి ఓ ఇద్దరిని నరకాలి, అప్పుడే వాళ్ళు తగ్గుతారు. ఉన్న పగ సరిపోదా ఏంటి? ప్రస్తుతానికి కాకినాడ వాళ్ళు మాత్రమే రొయ్యలు ఇవ్వట్లేదు. ఆ పగ అక్కడితో ఆగుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య వస్తే ఇక కాకినాడ నుంచి నెల్లూరు వరకు ఎవరు మనకు రొయ్యలు ఇవ్వరు. ఫోన్ ఆ ముసల్నాయాలకి ఇవ్వరా. అయ్యా ఫోన్ అయ్యా. పెద్ద మనిషివా నువ్వు? సర్దుకు పోదామనే కదా నీ కొడుక్కి దండేసి దండం పెట్టా. అయినా బుద్ధి రాలేదు కదా. వండుకు తింటే అరగంటలో